హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్గా అరికపూడి గాంధీ, అంచనాల కమిటీ చైర్పర్సన్గా ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్గా కె శంకరయ్యను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. చంద్రబోస్, బలగం, కొమరమ్మ, మొగిలయ్యలకు పొన్నం సత్తయ్య స్మారక పురస్కారాలను అందించాలని పురస్కారాలకు జ్యూరీ ఎంపిక చేసింది. ఈ నెల 13న రవీంద్ర భారతి వేదికగా సాయంత్రం 6 గంటలకు వారికి పురస్కారాలను ప్రదానోత్సవం జరుగుతుంది. పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి 51,000 నగదుతో పాటు మెమొంటోతో సత్కరించనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తన తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ పురస్కారాలను ఏటా రచయితలకు, కళాకారులకు అందిస్తున్నారని వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య 4 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో అబుదాబి యువరాజు జాయేద్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇంధన రంగంలో సహకారానికి పలు నిర్ణయాలు తీసుకుని 4 కీలక ఒప్పందాలు అనేవి కుదుర్చుకున్నారు. దీంతో అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో ప్రధాని నిర్వహించిన చర్చల్లో ఒప్పంద వివరాలు చూసినట్టయితే, అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక ఎల్ఎన్జి సరఫరా ఒడంబడిక, ఏడిఎన్ఓసి, ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ మధ్య ఒప్పందం, బరఖా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణపైన ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీస్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం, అబుదాబి ఆన్షోర్ బ్లాక్ 1 ఉత్పత్తికి రాయితీకి ఊర్జా భారత్, ఏడిఎన్ఓసి మధ్య ఒప్పందం. ఇవి కాక భారత్ ఆహార పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ ప్రభుత్వం, అబుదాబి డెవలప్మెంట్ హోల్డింగ్స్ కంపెనీ పీజేఎస్ మధ్య విడివిడిగా మరో ఒడంబడిక అనేది జరిగింది. అల్జీరియా అధ్యక్షుడిగా మరోసారి అబ్దెల్ మజ్దిన్ టెబోని విజయం సాధించారు. భారీ మెజార్టీ సాధించి ఏకంగా ఆయనకి 94.7% ఓట్లు సాధించారు. ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. టెబోని ప్రత్యర్థులు అబ్దెలాలి అసాని చెరీఫ్ 3.2%, యూసఫ్ ఔచిచే 2.1% ఓట్లు సాధించారు. తేజస్లో త్రివిధ దళాల ఉప అధిపతుల గగన వ్యవహారం అనేది జరగనుంది. త్రివిధ దళాలకు సంబంధించి ఒక అరుదైన దృశ్యం. దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో సోమవారం గగన విహారం చేశారు. జోధ్పూర్లో జరుగుతున్న తరంగ శక్తి అనే పేరిట ఈ వైమానిక విన్యాసాలు ఇందుకు వేదికయ్యాయి. ఇందులో వైమానిక దళ ఉప అధిపతి ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ ఒకే సీటున్న తేజస్ను నడిపారు. ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, నౌకాదళ ఉపాధిపతి వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్లు 2 సీట్ల ట్రైనర్ వెర్షన్ ప్రయాణించారు. ఈ జోధ్పూర్లో జరుగుతున్న ఈ సైనిక విన్యాసం పేరు తరంగ శక్తి. ఇది వైమానిక సైనిక విన్యాసం. తెలంగాణ జనసాంద్రత 386. 2023 జూలై నాటికి రాష్ట్ర జనాభా 3.81 కోట్లుగా ఉన్నట్టు హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23 నివేదిక వెల్లడించింది. దీనిలో ఢిల్లీ దేశంలోనే అత్యధిక జనసాంద్రత, చదరపు కిలోమీటర్లకు 14,491 మంది ఉన్న రాష్ట్రంగా నిలిచింది. తర్వాత స్థానంలో చండీగఢ్ చదరపు కిలోమీటర్లకు 10,833, పుదుచ్చేరి 3,384, లక్షద్వీప్ 2,300, దాద్రానగర్ హవేలీ 2,148, బీహార్ 11353, పశ్చిమ బెంగాల్ 1118,
ఉత్తరప్రదేశ్ 982, కేరళ 922, హర్యానా 686, పంజాబ్ 611, తమిళనాడు 592, జార్ఖండ్ 497, అస్సాం 457, గోవా 426, మహారాష్ట్ర 412, త్రిపుర 396, తెలంగాణ 386, గుజరాత్ 366, కర్ణాటక 354, ఆంధ్రప్రదేశ్ 327గా ఉన్నాయి. జాతీయ సగటు కంటే 425 కంటే కూడా తెలంగాణ జనసాంద్రత తక్కువగా ఉంది. దేశంలో వరుస క్రమంలో 18వ స్థానంలో నిలిచింది. 2023 జూలై 1 నాటికి రాష్ట్ర జనాభా 3,81,35,000కు చేరింది. 2011-23 మధ్య కాలంలో గ్రామీణ జనాభా 16,93,313, -7.8% ఉంది. పట్టణ జనాభా 46,34,335, అంటే 34.05% పెరిగింది. రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ విధి విధానాలు వెల్లడిస్తారు. కోవిడ్లో అన్ని వేరియంట్లకు కళ్ళెం వేయాలని కొత్త యాంటీబాడీలను గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు కోవిడ్-19కు సంబంధించి దీనికి ఈ కరోనా వైరస్ తమ స్పైక్ ప్రోటీన్ ఉపయోగించుకొని ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని, దీన్ని SC27 అనే యాంటీబాడీని వేరు చేశారు. క్యాన్సర్ ఔషధాలకు 5% పన్ను విధించాలని, బీమా ప్రీమియం పైన GST తగ్గింపుకు నవంబర్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. క్యాన్సర్ ఔషధాలు ప్రస్తుతం 12%గా ఉంది. ఇకపై 5%కు వచ్చే విధంగా నమ్కిన్స్ 18% ఉన్నదాన్ని 12%కి ఇవ్వాలని తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఒకేసారి ఛార్జింగ్తో 949 కిలోమీటర్లు ప్రయాణించింది. రికార్డు సొంతం చేసుకుంది. బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు EQS 580 ప్రయాణించింది. ప్రతి 100 కిలోమీటర్ల దూరానికి 11.36 కిలోమీటర్ల వాట్ అవర్ విద్యుత్ పవర్ను వినియోగించుకుంది. 2027 కల్లా తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్ నిలవనున్నారు. 2028లో ఆ స్థాయికి గౌతమ్ అదానీ, 2033 నాటికి ముఖేష్ అంబానీ ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ ఒక నివేదిక ద్వారా తెలిపింది. టెన్నిస్ గ్రాండ్ స్లామ్లో ఒకటైన US ఓపెన్ అనేది ఫైనల్లో మెన్స్ సింగిల్స్లో ఫ్రిడ్జ్ పైన సీనర్ విజయం సాధించాడు. సీనర్ US ఓపెన్ టైటిల్స్ గెలిచిన తొలి ఇటలీ ఆటగాడుగా నిలిచాడు. అతని కెరీర్లో ఇది మొదటి గ్రాండ్ స్లామ్. ఇక సీనర్ సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన అతను సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ US ఓపెన్ కూడా కైవసం చేసుకున్నాడు. అంటే ఇతను ఈ సీనర్ గతంలో ఆస్ట్రేలియా ఓపెన్ను కూడా సొంతం చేసుకున్నాడు. 2024 గ్రాండ్ స్లామ్ టోర్నీలను సీనర్, అల్కరాజ్ స్పెయిన్ ఇద్దరే పంచుకున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్, US ఓపెన్ సీనరే నెగ్గితే వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్లను అల్కరాజ్ ఖాతాలో వేసుకున్నాడు. WTA ర్యాంకింగ్స్లో తెలుగమ్మాయి యమలపల్లి సహజ భారత్ నెంబర్ 1గా నిలిచింది. సోమవారం ప్రకటించిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో సహజ 302వ స్థానంలో నిలిచింది. అంకిత రైనా 307, శ్రీవల్లి రష్మిక 374. భారత్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో ప్యారిస్ స్టేడియం ముస్తాబైంది. భారత క్రీడాకారులు కవాతులో పాల్గొన్నారు. భారత్కు చివరి స్థానం. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్లో భారత్ 0-3తో సిరియా చేతుల్లో చిత్తైంది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి సిరియాదే ఆధిపత్యంగా కొనసాగింది. ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన పోటీల్లో భారత్ 21 పతకాలతో నెంబర్ 1గా నిలిచింది. అందులో 7 స్వర్ణాలు, రజతం, కాంస్య పతకాలు ఉన్నాయి. ఉక్రెయిన్ 7 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలు, 2
జర్మనీ 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం, 3వ స్థానంలో సాధించాయి. ఆఖరి రోజు పోటీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ మహిత్ సంధు బంగారు పతకం సాధించింది. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ అభినవ్ స్వర్ణం, చేతన్ కాంస్యం గెలిచారు. భారత్ నుంచి 13 మంది షూటర్లు 15 విభాగాల్లో బరిలోకి దిగారు. అభినవ్ 1 స్వర్ణం, 4 రజతాలతో అధిక పతకాలు నెగ్గారు. కరెంట్ అఫైర్స్కు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు. రష్యాలో భారత నూతన రాయబారిగా వినయ్ కుమార్ నియమితులయ్యారు. రష్యాలో భారత నూతన రాయబారి వినయ్ కుమార్. చంద్రుడిపైన చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి ప్రధాని మోదీ సూచించిన పేరే స్టేషన్ శివశక్తి. దీనిని ఆమోదిస్తున్నట్టు ఇటీవల అంతర్జాతీయ ఖగోళ యూనియన్ IAU ప్రకటించింది. ప్రధాని మోదీ 2024 మార్చిలో భూటాన్ దేశంలో పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ డ్రక్ గ్యాల్పోను స్వీకరించారు. ఇది భూటాన్ దేశానికి సంబంధించిన పథకం. హైతీ నుంచి భారతీయ పౌరులను తరలించడానికి భారత్ ప్రారంభించిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ ఇంద్రావతి. 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరంను 2024 మార్చిలో ఢిల్లీలో నిర్వహించారు. జాతీయ మహిళా కమిషన్ మానవ అక్రమ రవాణాను నియంత్రించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF భద్రతా దళంతో ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024 మార్చిలో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో రిపోర్ట్లో భారత్ 126వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల వార్తల్లో వచ్చిన వాల్మీకి టైగర్ రిజర్వ్ అనేది బీహార్ రాష్ట్రంలో ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2024 జూన్ 3 నుంచి 14 వరకు 112వ వార్షిక అంతర్జాతీయ కార్మిక సదస్సు అనేది జెనీవాలో నిర్వహించింది. బీహార్ రాష్ట్రంలో నాగి, నఖ్తి అనే 2 పక్షి అభయారణ్యాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రామ్సార్ జాబితాలో చేర్చింది. దీంతో రామ్సార్ సైట్స్ జాబితాలోని మొత్తం ప్రాంతాల సంఖ్య 82కు చేరింది. చిత్తడి నేలల పరిరక్షణే ధ్యేయంగా 1971 ఫిబ్రవరి 2 యునెస్కో ఆధ్వర్యంలో రామ్సార్ కన్వెన్షన్ను రూపొందించారు. ఇవి సెప్టెంబర్ 10, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.